అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 64 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఉదయం నిద్రలేచిన అను కార్తీక్ని చూస్తూ ఉండిపోతుంది. కార్తీక్ని అలా చూస్తూ దగ్గరికి వెళ్ళి కార్తీక్ నుదుటి మీద ముద్దు పెట్టుకొని నవ్వుకుంటూ ఫ్రెష్ కావడానికి వెళ్తుంది. అను ఫ్రెష్ అయి స్నానం చేసి వచ్చేటప్పటికి కార్తీక్ అప్పుడే నిద్రలేస్తాడు. అను తల తుడుచుకుంటూ ఉంటుంది. వెనుక నుంచి అనుని చూసిన కార్తీక్, ఓరినాయనో, ఇది ఇలా టెంప్ట్ అయ్యేలా ఉంటుంది, కానీ దగ్గరకు వెళ్తే ముడుచుకుపోతుంది, ఎలారా దేవుడా అనుకుంటూ వెళ్ళి వెనుక నుంచి అనుని హగ్ చేసుకుంటాడు కార్తీక్. అను ఉలిక్కి పడుతుంది. వదలండి అంటూనే కార్తీక్ చేతులని పట్టుకుంటుంది. మేడం గారు కనీసం దీనికి కూడా కనుకరించరా అనుకుంటూ అనుని తన వైపుకు తిప్పుకుంటాడు కార్తీక్. అను కార్తీక్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. ఆ చూపులు కార్తీక్ గుండెల్లో ఎక్కడో గుచ్చుకున్నట్లు అయి అనుకి చాలా దగ్గరగా వెళ్తాడు. అను కూడా సిగ్గుతో తలదించుకుంటుంది. ఇంతలో ఎవరో వచ్చి తలుపు కొడతారు. ఇద్దరు దూరంగా జరుగుతారు. కార్తీక్ వీళ్ళకి వేళాపాలా లేదు అని తిట్టుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. అను వెళ్ళి తలుపు తీస్తుంది. ఎదురుగా బామ్మ, శాంతి, రూపా గారు అందరూ నిలబడి ఉంటారు. అను తలదించుకొని నిలబడుతుంది. అను బుగ్గ మీద ఉన్న కార్తీక్ పంటిఘాటులు చూసి నవ్వుకొని ఏదో అర్థం చేసుకొని, దేవుడి దగ్గర దీపారాధన చేయాలి పద అంటూ అనుని తీసుకెళ్ళిపోతారు. అందరూ బామ్మగారి ఇంటి నుంచి వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. అను, రూపా గారు, కార్తీక్, శివాజీ గారు అందరూ ఒకచోటే ఉంటారు. అప్పుడే అక్కడికి అర్జున్ ప్రియాతో కలిసి వస్తాడు. అర్జున్, అత్తయ్య గారు, రూపా గారు, చెప్పు అర్జున్. అర్జున్, నేను అనుని కొన్ని రోజులు మాతో ఉంచుకోవాలి అనుకుంటున్నాం. మీరు అనుని కాపురానికి తీసుకువెళ్ళే వరకు అనుని ఈరోజు ఇటు నుంచే మేము ముంబైకి తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారా అని అడుగుతాడు అర్జున్. ఆ మాటతో కార్తీక్ నెత్తి మీద పిడుగుపడినట్లు ఫీల్ అవుతాడు. రూపా గారు, కానీ అర్జున్, అనుని కాపురానికి తీసుకువచ్చే వరకు మీ దగ్గర ఉంచడం కరెక్టే, కానీ ప్రియా ఏమైందా ఆంటీ? రూపా గారు, అంటే పెళ్ళితో సహా అన్ని తతంగాలు ఇక్కడే జరిగిపోయాయి. కనీసం నా బంగారు తల్లి మా ఇంట్లో దీపం కూడా వెలిగించలేదు. అలా ఎలా మీతో పంపిస్తాం చెప్పండి? అర్జున్ అను వైపు చూస్తాడు. అను కళ్ళతోనే ఏవో సైగలు చేసి చెప్తుంది. అర్జున్, సరే అత్తయ్య, ఒక పని చేద్దాం. ఈరోజు అందరం మీ ఇంటికి వెళ్ళి రేపు అక్కడి నుంచి అనుని తీసుకువెళ్తాం. శివాజీ గారు, బానే ఉంది, కానీ వీళ్ళ పెళ్ళికి రిసెప్షన్ అరేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మీరు ఇప్పుడు తీసుకువెళ్తే ఎలా? రూపా గారు, అందులో ఏముందండి, ఈ నెల కార్తీక మాసం, అన్నీ మంచి రోజులే. అనుని తీసుకెళ్ళిన 2-3 రోజుల్లోనే ఒక మంచి రోజు చూసి అనుని కాపురానికి తీసుకువచ్చేద్దాం. శివాజీ గారు, అలా అయితే సరే. 2-3 రోజులు అనేటప్పటికీ కార్తీక్ కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు. ఆ రోజే అందరూ బామ్మగారికి సెలవు చెప్పి కార్తీక్ ఇంటికి కారులో బయలుదేరి వెళ్ళారు. ఇంటికి వచ్చిన కొత్త దంపతులకి శాంతి, ప్రియ ఇద్దరూ హారతి ఇచ్చారు. అను దేవుని ముందు దీపం వెలిగించి కొత్త దంపతులు ఇద్దరూ దేవుని దగ్గర నమస్కరించుకున్నారు. అనుని కార్తీక్ రూమ్లోకి తీసుకువెళ్తారు రూపా గారు. అర్జున్, శివాజీ గారు, కార్తీక్ ఏదో మాట్లాడుకుంటున్నారు. రూపా గారు, శాంతి, ప్రియ కిచెన్లో బిజీగా ఉన్నారు. అను కార్తీక్ రూమ్ అంతా చూస్తుంది. ఇంతలో పని అమ్మాయి లక్ష్మి అందరికీ జ్యూస్ ఇచ్చి అనుకి ఇవ్వడం కోసం కార్తీక్ రూమ్లోకి వెళ్ళింది. లక్ష్మి, అను అమ్మ. అను, లక్ష్మక్క ఎలా ఉన్నావు? లక్ష్మి, బాగున్నానమ్మా.
మొత్తానికి కార్తీక్ బాబుకి భార్యగా మిమ్మల్ని ఈ ఇంట్లో చూశాను. చాలా సంతోషంగా ఉంది. అను. మీ ఆయన, పిల్లలు ఎలా ఉన్నారక్క? లక్ష్మి. పిల్లలు అంతా బానే ఉన్నారమ్మా. మా ఆయనే ఉద్యోగం పోయి రోడ్డట్టుకొని తిరుగుతున్నాడు. అను. అదేంటక్క? లక్ష్మి. ఆ కంపెనీలో మా ఆయనది టెంపరరీ ఉద్యోగం అంట. ఆళ్ళకి ఏం బుద్ధి పుట్టిందో తీసేశారు. ఆడి సంపాదన కూడా ఉంటేనే కదమ్మా మా జీవితాలు సాఫీగా పోయేది అని మాట్లాడుకుంటుండగానే కార్తీక్ లోపలికి వస్తాడు. లక్ష్మి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కార్తీక్ వెళ్ళి అనుని వెనుక నుంచి పట్టుకుంటాడు. అను. ఏంటిది? ఎవరైనా వస్తారు, వదలండి. కార్తీక్. ఇది నా రూమ్. నా పర్మిషన్ లేకుండా ఎవరూ రారు. అను. అవునా? సరే అయితే ఒకసారి వదలండి. కార్తీక్ అనుని వదులుతాడు. అను రూమ్లో నుంచి బయటికి వెళ్ళబోతుంది. కార్తీక్ ఎక్కడికి అని అడుగుతాడు. అను. ఇది మీ రూమ్ కదా, మరి నేనెందుకు మీ రూమ్లో? కార్తీక్ వెంటనే అను చేయి పట్టుకొని వెనుకకి లాగుతాడు. అను వెళ్ళి కార్తీక్ని హత్తుకుంటుంది. కార్తీక్. సారీ చిన్ను, ఇది నా రూమ్ కాదు, మన రూమ్, ఓకేనా? అను. అలా రండి దారికి. కార్తీక్. అవును, నువ్వు ఇప్పుడు ముంబైకి వెళ్ళాలా? నిన్ను విడిచి నేను ఉండలేనే. అను. నేనేమైనా వెళ్తానని చెప్పానా? పెద్దవాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, మనం వాళ్ళ మాట వినాలి కదా. కార్తీక్. సరే కానీ మరి నువ్వు దూరంగా ఉన్న 4 రోజులు గుర్తుగా ఏమైనా అంటూ కార్తీక్ అను మీదికి వస్తాడు. అంతలో లక్ష్మి తలుపు కొడుతుంది. అను వెళ్ళి తలుపు తీస్తుంది. అను అమ్మ మిమ్మల్ని భోజనానికి పిలుస్తున్నారు అని చెప్పి లక్ష్మి వెళ్ళిపోతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళని కాసేపు ఒంటరిగా వదిలేద్దామని లేదు వీళ్ళకి అంటూ చిరాకుగా టెర్రస్ మీదికి వెళ్ళిపోయాడు కార్తీక్. అను నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అందర్నీ భోజనం చేసేయమని చెప్పి ఒక ప్లేట్లో కార్తీక్ కోసం భోజనం తీసుకొని కార్తీక్ కోసం టెర్రస్ మీదికి వెళ్ళింది అను. అను. ఏమండోయ్ శ్రీవారు. కార్తీక్. ఏంటి? అను. డిన్నర్ చేయరా? కార్తీక్. నాకేమీ వద్దు, తీసుకొని వెళ్ళిపో. అను. తెచ్చింది మీకోసం కాదు, నా కోసం. కార్తీక్. అంటే నువ్వు ఇంకా తినలేదా? అను. మా ఆయన నాకు తినిపించి చాలా రోజులైంది. ఏదో ఈరోజు మా ఆయన చేత్తో తిందామని బాగా ఆకలి వేస్తున్నా ఇలా వచ్చాను. కానీ మా ఆయనేమో. కార్తీక్. సారీరా చిన్ను, నేను తినిపిస్తాను. అను. నాకేం వద్దు. కార్తీక్. ఏం? అను. మీరు తింటానంటేనే. కార్తీక్. సరే. అను కార్తీక్ ఇద్దరూ కలిసి డిన్నర్ చేసేస్తారు. అందరూ కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు. అర్జున్ అందరితో రేపు ఉదయమే అనుని తీసుకొని ముంబైకి వెళ్తాము అని చెప్తాడు. అందరూ సరే అంటారు. కార్తీక్ కొంచెం డల్ అవుతాడు. అనుని పక్కకి రమ్మని సైగలు చేస్తాడు. రూపా గారు అది గమనించి అందర్నీ వెళ్ళి పడుకోమంటారు. అనుకి పాల గ్లాస్ ఇచ్చి కార్తీక్ రూమ్లోకి పంపిస్తారు రూపా గారు. రూమ్లోకి వచ్చిన అనుని కార్తీక్ గట్టిగా హగ్ చేసుకుంటాడు. నువ్వు వెళ్ళొద్దు చిన్ను, ఎందుకో నువ్వు వెళ్తే నాకు దూరం అయిపోతావేమో అనిపిస్తుంది అంటూ కార్తీక్ బాధపడుతుంటాడు. అను మనసులో, కార్తీక్ నేను వెళ్తుంది మన కోసం. మీ ప్రేమ అసంపూర్ణం కాకూడదు. ఈ 6 నెలల ప్రేమ కాదు, మీ 8 ఏళ్ల ప్రేమ నాకు కావాలి. నన్ను ఇంతలా ప్రేమించే మీరు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయారు? నేనేం తప్పు చేశాను? మీ ప్రేమకు నన్ను ఎందుకు దూరం చేశారో నాకు తెలుసుకోవాలని ఉంది. అందుకే వెళ్తున్నాను. నా ప్రాణం పోయినా మీకు దూరం కాను.
మీకు మాట ఇస్తున్నాను కార్తీక్, నేను ఎప్పటికీ మీకు దూరం కాను. చూడండి అంటూ కార్తీక్ని బెడ్ మీద కూర్చోబెట్టి అను పక్కన కూర్చుంటుంది. చూడండి, రేపటి సంగతి వదిలేయండి. నాకిప్పుడు మీతో ఉండాలని ఉంది. మీ గుండెల మీద తలపెట్టుకొని నిద్రపోవాలని ఉంది. మరి అను మాట నోట్లో ఉండగానే కార్తీక్ అనుని దగ్గరకు తీసుకొని తన గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు. అను కార్తీక్ని పట్టుకొని నిద్రపోతుంది. కార్తీక్ కూడా నిద్రలోకి జారుకుంటాడు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.